నమస్తే అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమైంది. మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మళ్ళీ రేపు బాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఏంటి ఈ విషయాల్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? సార్, మీరు అడిగిన ప్రశ్నలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, మోడీ గారు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేది ఒక అంశం. రెండో అంశము, ఈ తరుణంలో అంటే ధర్నా చేసిన ఈ తరుణంలో నెక్స్ట్ చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్తున్నారు, ఏ విధంగా ఉండబోతున్నాయి రాజకీయాలు అని చెప్పేసి రెండో అంశం సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అంటే దానికి మనం ఒక విశ్లేషణ చేద్దాం సార్. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు. ఏ పార్టీల సపోర్టుకు వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే వచ్చాయా పార్టీలు, లేకపోతే తనకు తానుగా జగన్మోహన్ రెడ్డి ఏదో పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేస్తున్నాడని చెప్పేసి వచ్చాయా అనేది ఒక క్లారిటీ ఉండాలి సార్ ఫస్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి గతంలో ఉన్నటువంటి పరిచయాలు అంటే విజయసాయి రెడ్డి గారు గతంలో లాబింగ్ చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎంపీల పరిచయాలతో వివిధ పార్టీల అంటే అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్కు తృణమూల్ కాంగ్రెస్ నుంచి కొంతమంది, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన పార్టీ వాళ్ళు కొంతమంది, శివసేన, ఏఐడిఎంకే, ఈ 4 పార్టీల వాళ్ళకి సంబంధించి కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత పరిచయాల వల్ల రావడం జరిగింది. నిన్న అఖిలేష్ యాదవ్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించినందువల్లే నేను వచ్చి ఇక్కడ కూర్చున్నానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అక్కడ క్లారిటీ అంటే వచ్చిన ప్రతి వారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ధర్నాకు పిలవకుండానే రాలేదు, పిలిస్తేనే వచ్చారనేది ఒక క్లారిటీ. అవును, అక్కడ ఒక క్లారిటీ ఉంది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ధర్నాలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా, లేకపోతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, లేకపోతే ఇవన్నీ అంశాలు కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తే వచ్చారనేది ఫస్ట్ క్లారిటీ. ఇంకా రెండో క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఈ వచ్చిన 4 పార్టీలు ఏఐడిఎంకే నుంచి కానీ అంటే కొంతమంది తంబి దొరాయి, సావంత్, తర్వాత ఇట్లా కొంతమంది ఎంపీలు రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఏఐడిఎంకే కానీ, శివసేన కానీ, తృణమూల్ కాంగ్రెస్కి కానీ, ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి కానీ, ఈ 4 పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో బలపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేవు. సో వీళ్ళంతా ఎవరు? ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షంలో ఉన్నటువంటి సభ్యులు. మరి ఒకవేళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళైతే ఏఐడిఎంకేలో ఉన్నటువంటి ఒక ఎంపీ వచ్చేసి మద్దతుగా నిలబడు. సో అక్కడ కూడా ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణంగా మద్దతు ఇవ్వలేదని ఒక క్లారిటీ, ఇక్కడ ఒక క్లారిటీ. మరి మిత్రపక్షం అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షంలో డిఎంకే బలమైన మిత్రపక్షము. మరి ఏఐడిఎంకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చిందంటే అదే తరుణంలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు కూడా తీవ్ర విమర్శలు చేశారు. సొంత చిన్నాయన్ని చంపితే ధర్నా చేయకోకుండా రషీద్ విషయంలో ఢిల్లీకి వెళ్ళి ఎందుకు ధర్నా చేస్తున్నారు, మళ్ళీ నాటకాలకు తెరలేపుతున్నారా, డ్రామాలు మొదలు పెట్టారని చెప్పేసి తీవ్రమైన ఘాటుమైన విమర్శలు చేశారు. అంటే ఇక్కడ చూడండి సార్, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సంపూర్ణ సహకారం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. వచ్చిన మిత్రపక్షాలు కూడా ఆహ్వానిస్తే వచ్చారు, అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది తెలియకుండానే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే నిజమని నమ్ముకొని వాళ్ళు కూడా స్పీచ్లు ఇవ్వడం జరిగింది. ఇది రెండో క్లారిటీ. మరి నిజంగా ఈ 4 పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో బలపడే అవకాశాలు అయితే లేవు. ఈ 4 పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ప్రాంతీయ పార్టీనే కదా. మరి ఈ కోణంలో చూసుకుంటే ప్రాంతీయ పార్టీలు ఒకవైపు నేషనల్ పార్టీలు. మరి ఇప్పుడు ఇండియా కూటమికి మిత్రపక్షంలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు, మిత్రపక్షం కానటువంటి కొంతమంది ఎంపీలు, ఇంతమంది రావడం వల్ల మోడీ గారికి నేను వీళ్ళతో కలుస్తున్నాను అని చెప్పేసి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేగా. అవును, మరి నిజంగా నీ ధర్నాలో న్యాయం ఉంది, నిజంగా నువ్వు చేసే ధర్నా ప్రజల కోసము, జరిగిన హత్యల గురించి ప్రజలకు వివరణ కోసము దేశ స్థాయిలో అనుకోవడానికైతే మరి కేంద్రం నుంచి కూడా సహకారం అందాలి కదా నీకు. మరి కేంద్రంలో కూడా నీ గతంలో మీరు ఇదే మోడీ ప్రభుత్వంతో అంటకాగారు కదా, ఇదే మోడీ ప్రభుత్వంతో లోపాయి గారు ఒప్పందం చేసుకున్నారు కదా. మరి గత 5 ఏళ్ళు పరిపాలించారుగా, రాజధాని లేకుండానే పరిపాలించారు. మరి ఇటువంటి సమయంలో కేంద్రం నుంచి మద్దతు లేకుండానే మీరు ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఒక రకంగా నేను ఇండియా కూటమి నేతలతో ఉండబోతున్నాను 5 ఏళ్ళని చెప్పేసి ఒక హింట్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దేశ స్థాయిలో ఎవరు మద్దతు ఇవ్వరు అనే ఒక అంశంలో లేదు, నాకు కూడా మద్దతు వస్తారు అని చెప్పేసి తను నిరూపించుకోవడానికి బల నిరూపణ చేసుకోవడానికి మాత్రమే ఢిల్లీలో ధర్నా చేశాడు. నిజంగా హత్యల పట్ల అయితే కాదు. ఒకవేళ నిజంగా హత్యల పట్ల జరిగినట్లయితే 36 మంది పేర్లు చదవలేదు. ఈ 36 మంది పేర్లు వైఎస్ఆర్సీపీ పార్టీతో ఏమైనా సంబంధం ఉందంటే అది చెప్పలేదు.
లోకేష్ రెడ్డి బుక్ చంద్రబాబు నాయుడు సన్, లోకేష్ రెడ్డి బుక్ చంద్రబాబు నాయుడు సన్. ఇదే నామస్మరణ 36 సార్లు సుమారుగా చేసే ఉంటారు. మరి ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు జగన్మోహన్ రెడ్డి గారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నన్ను అరెస్ట్ చేసుకో, మళ్ళీ సింపతి డ్రామాలు మొదలు పెడతాను. ఓకే, అంతే కదా సార్. ఇప్పుడు ఇండియా కూటమి నేతలు నీకు మద్దతు వచ్చి తెలిపారు అంటే, నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వకపోతే రాజ్యసభలో నాకు 11 మంది సభ్యుల బలం ఉంది, నేను ఇండియా కూటమి నేతలతో కలుస్తాను, వాళ్ళ బిల్లులకు మద్దతు ఇస్తాను, నువ్వు అరెస్ట్ చేసుకుంటే చేసుకో అని చెప్పేసే కదా ఒక రకంగా ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇచ్చినట్టేగా మోడీ గారికి. అవును. మరి ఇప్పుడు మోడీ గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. మరో కోణంలో ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళందరూ టీడీపీకి బీజేపీకి టచ్లోకి వచ్చేసారు. మొత్తం వాళ్ళందరూ కూడా ఈ రెండు పార్టీల్లో చేరిపోయే అవకాశం తొందరలోనే కనిపిస్తుంది. 2 ఎమ్మెల్సీలు అయితే నిన్ననే లోకేష్తో కాంటాక్ట్లోకి వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేటకి సిద్ధంగా ఉన్నారు. మీరు ఓకే అంటే మేమంతా వచ్చేస్తామని చెప్పారు. సో ఇక జగన్మోహన్ రెడ్డి అవసరం రాజ్యసభలో బీజేపీకి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళి ఢిల్లీలో చేసిన ధర్నాలో మాత్రం బీజేపీ కూటమిలో ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేయమని చెప్పి ధర్నా చేశాడు. సో ఖచ్చితంగా బీజేపీకి ఇది కంటగింపే కదా. బీజేపీకి తెలుసు కదా అసలు ఇక్కడ జరుగుతున్న ఇప్పుడు బీజేపీ పార్టీకి ఒక క్లారిటీ ఉంది సార్. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతి చేసినట్లయితే, గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 6 లక్షల కోట్ల అవినీతి అన్నారు. అవును, పుస్తకాలు ప్రచురించారు, పంచారు, పోలవరాన్ని ఏటీఎంగా వాడారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా చెప్పారు సార్. చంద్రబాబు గారిని విమర్శించారు. పోనీ ఏదైనా నిరూపించారా? కొండను దవ్వితే ఎలకను పట్టలేక, కనీసం ఆ ఎలక మీద ఉన్నటువంటి ఎంట్రుకను కూడా పట్టలేక, ఆధారాలు లేక స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిరాధారమైన ఆరోపణలు పెట్టుకొని, కేవలం ఆరోపణ సార్, ఆరోపణ, ఆధారాలు లేకుండా ఆరోపణలు పెట్టుకొని అర్ధరాత్రి పూట నంద్యాలలో అరెస్టు చేయడం జరిగింది. అవును. పోనీ 53 రోజుల్లో ఏమైనా ఆధారాలు చూపించారంటే లేదు. గత మాజీ ముఖ్యమంత్రి నిబంధనలను ఉల్లంఘించి 17A అంటే గవర్నర్ అనుమతి లేకుండా ఎలా వీళ్ళు అరెస్టు చేశారు? ప్రోటోకాల్ కూడా నిబంధనలు ఉల్లంఘించారు. మరి ఇన్ని జరిగిన తర్వాత కూడా సెంట్రల్లో ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఏ విధంగా ముందుకెళ్తాది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా బయట ఉంచితే, కేంద్రంలో ఉండే మోడీ సర్కారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగుతూనే ఉంటుందా అనే అభిప్రాయము ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉంది. ఖచ్చితంగా సార్. ఈ విషయంలో ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎన్ని చేసినా, ఎన్ని అరాచకాలు అక్రమాలు చేసినా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రత్యక్ష సాక్షి. ఎటువంటి ఆధారాలు లేకుండా కేసులు పెడతారనే దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యక్ష సాక్షి. మరి ఇంతకంటే ఏం ఉదాహరణ కావాలి? ఈరోజు నీ మీద 307 సెక్షన్ అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. అది కూడా ఒక ఎంపీ పెట్టారు. అది A3గా పెట్టారు. అయినా ఇప్పటికీ అరెస్టులు లేవు. అంటే అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ అలసత్వం దేనికి? జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి ఇప్పుడు మీరు ఏమీ పీకలేరు, కేంద్రంలో మోడీ అయినా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇండియా కూటమి నేతల మద్దతుతో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఒక హింట్ ఇస్తున్నాడా? అంతే కదా సార్. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ అంటే బీజేపీ సర్కార్, ఎన్డీఏ కూటమి ఎటువంటి చర్యలు తీసుకుపోతా ఉంది? ఇప్పుడు సవాల్ ఇసిరాడు, నాకు మద్దతు ఉన్నారు, మీరేం పీకలేరు, నాకు ఇంతమంది సభ్యుల మద్దతు ఉందంటే నేను నెక్స్ట్ వెళ్ళేది ఇండియా కూటమే, మీ పని అయిపోయింది, మోడీ పని అయిపోయింది అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇట్లాంటి ఉడతూపులకి జగన్మోహన్ రెడ్డి ధమ్కీలకి మోడీ దడుస్తాడా? మోడీకి తెలియదా ఈయన చేసిన అరాచకాలు, ఈయన చేసిన హత్యలు? వివేక గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి హస్తం, భార్యతో సహా వీళ్ళిద్దరు హస్తం ఉందని మోడీ గారికి ఒకవైపు ఇదే తరుణంలో రెండో అంశం మనం ఇందాక చెప్పే అంశం. ఇదే సమయంలో చంద్రబాబు గారు ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు 27వ తారీఖు 28వ తారీఖు ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. ఒకవైపు ఏమో అసెంబ్లీలో ఏం చెప్పారు, వివేకానంద రెడ్డి గారి కేసు త్వరలో తేల్చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారేమో మోడీ గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, నన్ను అరెస్ట్ చేసుకో, నేను లోపల ఉంటేనే సేఫ్, బయట ఉంటేనే నేను నిత్యము నేను సెక్యూరిటీగా తిరగాలి, నాకు ఖర్చు ఎక్కువ అవుతుంది, లోపల ఉంటే నాకు సేఫ్ జోను అని చెప్పేసి మోడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకవైపు ఏమో చంద్రబాబు గారు వెళ్తూ ఉన్నారు. ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠమైన ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు రేపు రాబోయే రోజుల్లో చూడబోతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే అండి, ధన్యవాదాలండి. అయితే మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్కి పూర్తిగా రంగం సిద్ధమైనట్టే కనపడుతుంది. నిన్న ఏపీలో అసెంబ్లీలో జరిగిన శ్వేతపత్రంలో కూడా
లిక్కర్ మీద 1,00,000 కోట్ల పైన దోపిడీ చేశారనేది ఈడీకి పూర్తి ఆధారాలతో సహా ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. రేపు ఆ ఫైల్స్ అన్నీ కూడా తీసుకెళ్తున్నారు అనేది మాకు అందిన సమాచారం. సో ఈడీ కేసులో కనుక జగన్మోహన్ రెడ్డి కనుక ఒక్కసారి కనుక ఇరుక్కున్నారంటే దాదాపు 1.5 సంవత్సరం పైగా ఇక ఆయనకి బెయిల్ రాదు. ఎందుకంటే 100 కోట్ల రూపాయల కేసులో కల్వకుంట్ల కవిత కానీ 100 కోట్ల లిక్కర్ కేసు, అలాగే 100 కోట్ల అదే లిక్కర్ కేసు 100 కోట్ల స్కామ్లో కేజ్రీవాల్ గారు కానీ ఇప్పటికే 4.5 నెలలు అవుతుంది, వాళ్ళకి బెయిల్ రాలేదు. సో ఈ 1,00,000 కోట్ల పైగా జరిగిన కుంభకోణంలో అయితే జగన్మోహన్ రెడ్డికి 4 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు బెయిల్ రావడానికి. ఈడీ కేసులో నుంచి ఆయన బయటపడే పరిస్థితి అయితే లేదు. చూద్దామండి, జరగబోయే పరిణామాలతో మళ్ళీ మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ. నమస్తే అండి.